ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? మరి నిత్యము కూడా ఉదయకాల సమయంలో మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది క్రైస్తవుడుగా మనకి చాలా అవసరమైంది. మన ఆధ్యాత్మిక జీవితము మరి పరిశుద్ధ గ్రంథంతో ముడిపడి ఉన్నది కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమస్త విషయాలని మనము తెలుసుకుంటే మన యొక్క జీవితంలో మనము ఒక క్రియాశీలకంగా మన యొక్క జీవితాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుని యొక్క మార్గాన్ని మనము నడిచే విధానంలో కానీ కుటుంబాన్ని నడిపించే విధానంలో కానీ మనకి చాలా కీలకమైనటువంటి ఒక ప్రక్రియగా మనము చూడవచ్చు. మరి క్రైస్తవుడుగా నిత్యము కూడా శ్రమలలోని శోధనలోని ప్రతికూల సమస్యలతో దినమంతా కూడా గడిపి అయినప్పటికీ కూడా మనము వీటన్నిటిని విడిచిపెట్టి మనల్ని ఈ భూమి మీద ఆయన నామాన్ని బలపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మొట్టమొదటిగా మనం ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం స్తుతించి ఆరాధించుకున్నట్టయితే ఈ లోక మార్గంలో జరిగే ప్రతి విషయంలో కూడా మనము ఆశీర్వాదం పొందిన వారము అవుతాము. అదేవిధంగా దైవ సందేశాన్ని రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్త జనులందరూ కూడా రక్షణ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క దైవ సందేశాన్ని మీరు ఇతరులకు కూడా చేరవేయండి. ఎందుకనంటే ప్రతి అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి వర్సెస్కి సంబంధించినటువంటి చాలా విషయాలను మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇతరులకు కూడా ఇటువంటి దైవ సందేశాన్ని పంపించడంలో మీరందరూ కూడా పాలిభాగస్తులైతే దేవుని ఆశీర్వాదం పొందినవారు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతలో పాలిభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేటి దినము మనము ప్రార్థనతో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. తలలు వంచుకున్న వారం అయితే ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా తండ్రి, ఆశ్చర్యకారుడా, అద్భుతములు చేయి మా దేవ, వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. నేటి దినము ప్రభువా యథావిధిగా ప్రభువా నాయన మేము మీ నామాన్ని స్తుతించి ఆరాధించుకొని ప్రభువా మా యొక్క భూమి మీద లోక మార్గంలో ప్రభువా తండ్రి మా క్రియలలో మేము పాలిభాగస్తులమవుటకు ప్రభువా తండ్రి మీ ఆశీర్వాదము లేనిదే ప్రభువా తండ్రి మేము నడుచుట కష్టము నాయన ప్రభువా. అట్టి ఆశీర్వాదాన్ని ప్రభువా మీరు మాకు కలుగజేసి ప్రభువా మమ్మలను దీవించి బలపరిచి ప్రభువా తండ్రి నడిపించుటకు తగిన శక్తిని కలుగజేయమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నేటి దినం మత్తయి సువార్త ప్రభువా తండ్రి 22వ అధ్యాయంలో మీరు పొందపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలు ప్రభువా నేటి దినము ధ్యానించుకునే ఈ సమయంలో ప్రభువా పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీ నామంలో ప్రభువా ఆశీర్వదించండి, దీవించమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మనము రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనము నేటి దినము మనం తెలుసుకుందాము. మరి యథావిధిగా ఈ యొక్క 22వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వర్సెస్ టోటల్గా మనం చూసుకున్నట్టయితే 46 వచనాలతో కూడుకున్నది అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 46 వచనాలతో కూడుకున్నది. దీనిని మనము పూర్తిగా చూసినట్టయితే దీనిని మనము 5 భాగాలుగా మనం దీన్ని విభాగించినట్టయితే మొదటి భాగము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు పెండ్లి విందు ఉపమానం గురించి, ఒక పెండ్లి విందు ఉపమానాన్ని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి విషయం. రెండవదిగా 15 నుంచి 22వ వచనము చక్రవర్తికి పన్ను కట్టుట అవసరమా కాదా. అదేవిధంగా మూడవ భాగం మనం చూసుకున్నట్టయితే 22 నుంచి 33 వచనం వరకు కూడా పునరుద్ధానం తర్వాత వివాహ బంధం గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి విశ్లేషణ ఏ రకంగా ఉన్నది. ఆ తర్వాత మనం 4వ భాగంగా చూసుకుంటే 34 నుంచి 40వ వచనం వరకు కూడా ఉన్న ఆజ్ఞలో కల్లా అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞలు ఏవి అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానము. 5వ భాగంగా 41 నుంచి 46వ వచనం చూస్తే చివరగా క్రీస్తు ఎవరి కుమారుడు అనే ఒక ప్రశ్నతో ఈ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయం మనకి పూర్తవడం జరుగుతుంది. ప్రియమైన సోదరులారా, మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలోని ఇక్కడ పొందపరిచినటువంటి విషయాలు మత్తయ్య గారు రచయిత మత్తయ్య గారు ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పును ఉద్దేశించి చెప్పడము జరిగింది. అదే విధంగా ఇక్కడ పరిసయ్యులు అనే ఒక వర్గము, సద్దుకయ్యులు అనే ఒక వర్గము, వారి మధ్య జరిగినటువంటి సంభాషణలు, వీరిద్దరి మధ్యన ప్రభువైన యేసుక్రీస్తులో వారిని వారు ఏ రకంగా శోధించారనే విషయాలు కూడా ఈ అధ్యాయంలో మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది. మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిది పెండ్లి కుమారుని విందు గురించి చెప్పుట. ఏంటి ఈ పెండ్లి కుమారుని విందు అనే ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకంగా చెప్పి ఉన్నారనంటే, పరలోక రాజ్యంలో తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఏంటి? పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అయితే ఈ యొక్క పెండ్లి విందుకు అందరినీ, అంటే ఆహ్వాన పత్రిక అందరికీ పంపించడం జరిగినప్పుడు అక్కడికి వారి యొక్క దాసులను పంపించి వారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలను పిలిచినప్పుడు అందులో కొంతమంది వారు రాలేకపోవడం అనేది జరిగింది. అటు తర్వాత మరికొంతమందిని కూడా పిలవడానికని పంపించినప్పుడు వారు కూడా నిరాకరించడమే కాకుండా ఎవరినైతే ఈ యొక్క పెండ్లి విందుకి దాసులను పంపించి ఉన్నారో వారిని చంపిరి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 5వ వచనము, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. తగిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఎప్పుడైతే ఈ రకంగా జరిగినటువంటి ఈ చంపారని తెలిసిందో రాజుకు కోపం వచ్చి ఆ రాజమార్గంలో ఉన్నటువంటి సమస్త జనులందరినీ కూడా ఈ పెండ్లి విందుకు పిలవండి అని తిరిగి మరలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి చెప్పడం జరిగింది. అయితే మొట్టమొదటగా ఇక్కడ పెండ్లి విందుకి పిలిచినటువంటి వ్యక్తులలో ముందు ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ఉపమానాన్ని ఉద్దేశించి చెప్పినది. ఆ యొక్క పిలుపు మొట్టమొదటగా వారు పొందినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజల గురించి, ఆ తర్వాత ఎప్పుడైతే వారు నిరాకరించి ఉన్నారో సమస్త జనులందరినీ కూడా ఈ యొక్క పెండ్లి విందుకు పిలిచే కార్యక్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడిన విషయాల్లో అన్ని జనులను కూడా పిలిచిన విధానాన్ని ఇక్కడ పొందపరచడం జరిగింది. అయితే ఈ యొక్క పెండ్లి విందు కార్యక్రమం అనగా రెండవ రాకడ తర్వాత పరలోకంలోనే పరిశుద్ధుల కొరకు రక్షణ పొందినటువంటి సమస్త జనులందరినీ కూడా ఉద్దేశించి ఒక వివాహం అనే ఒక పరిశుద్ధమైనటువంటి ప్రదేశానికి వారిని ఆహ్వానించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఉపమాన రీతిలో పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపమాన రీతిలో మనము చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 11వ వచనం చూసుకున్నట్టయితే, రాజు కూర్చున్న వారిని చూడు లోపలకు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితమని అడుగుగా వాడు మౌని ఉండెను. అంటే ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం అంటే రక్షణ, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి ఇచ్చినటువంటి ఒక రక్షణ అనేటువంటి కవచము. మన శరీరధారి అంతా మనమంతా కూడా రక్షణ పొందిన వారమే. అటువంటి రక్షణ లేకుండా వచ్చావు ఏంటి అని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయి అంతటా రాజు ఏం చెప్పాడు, వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అంటే ఈ యొక్క పరిశుద్ధతలో పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమస్త జనులందరినీ కూడా రక్షణ సువార్తలోని వారు రక్షింపబడిన వారు, కానీ అందరూ రక్షణ పొందలేదు. అందులో కొంతమంది మాత్రమే రక్షణ పొందారు. వారిని ఈ రకంగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ రకంగా ఉపమానం రీతిలో పెండ్లి కుమారుని ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ పెండ్లి కుమారుని పోలిన విధంగా వారు ఇక్కడ ఈ యొక్క ఉపమానం ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండవ భాగము మనకు వచ్చేసరికి పన్ను, అంటే చక్రవర్తులకు పన్ను చెల్లించడం అవసరమా కాదా. ఇక్కడ పరిసయ్యులు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మరలా శోధించుట కొరకు, అంటే ఆయన ఏ విషయంలోనైనా సరే ఒక శోధించేటువంటి ఆలోచన కలిగినటువంటి పరిసయ్యులకి ఉద్దేశించి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక విషయం అడగడం జరిగింది. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించినవనియు, నీవు ఎవనివని లక్ష్య పెట్టవనియు, మొహమాటం లేనివాడు అని ఎరుగుదము.
నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపారు. అంటే పరిసయ్యులు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులను వారి దగ్గరికి పంపించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి ఏ రకమైన సమాధానం చెప్పారు అంటే, ఇటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి ప్రశ్నగా వారు ప్రభువైన యేసుక్రీస్తును శోధించాలని చూసినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వెంటనే వారికి ఏ రకమైన సమాధానం ఇచ్చారని అంటే, ఆ యొక్క జ్ఞానం మీద ఎవరి యొక్క రూపము కలిగి ఉంది అని ఇక్కడ వాక్యానుసారంగా చూస్తే, అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగుగా వారు కైసరవి అన్నారు. ఏదైతే చక్రవర్తి, ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ ఒకవేళ పన్ను కట్టాలి అని అంటే ఇక్కడ యూదులకి వారు చెప్పిన సమాధానం నచ్చకపోవచ్చు. ఒకవేళ కట్టొద్దు, ఇలా చేయొద్దు అని అంటే వారు దుష్ప్రచారం చేసి రోమియోల కింద వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రోమియోలకు చెప్పిన దాన్ని ఈయన ఏకీభవించట్లేదు అనే ఒక ఉద్దేశాన్ని వారు రాంగ్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం చెప్పడానికి ప్రయత్నించే సమయంలో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఇక్కడ ఏంటంటే, అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడి అని వారితో చెప్పాను. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సున్నితమైనటువంటి సమాధానాన్ని వారికి చెప్పడం జరిగింది. కైసరుకు ఇవ్వండి, దేవునికి చెల్లించండి. అంటే మనిషి కుమారుడు ఏదైతే దేవుని రూపంలో ఉన్నటువంటి మనము ఆయనకి సర్వము మనం సమర్పించుకోవాలి అనే ఒక విషయాన్ని ఆయన ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 3వ భాగంలో పునరుద్ధాన దినము తర్వాత వివాహ బంధం యొక్క చర్యలు ఏ రకంగా ఉంటాయి, వివాహ బంధము ఏ రకంగా ఆధారపడి ఉంటుంది అని అక్కడ అడిగినప్పుడు ఇక్కడ సద్దుకైలు ఈ ప్రశ్నను అడగడం జరిగింది. అంటే ఈ పరిసయ్యులు సద్దుకైలు 2 వర్గాలు. పరిసయ్యులకు ధర్మశాస్త్రం విషయం పట్ల కానీ, పునరుద్ధారణ విషయాల పట్ల కానీ, పరిశుద్ధాత్మ విషయాల పట్ల కానీ, బోధన పట్ల కానీ, ప్రవర్తన పట్ల కానీ పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు పరిసయ్యులు. అదేవిధంగా సద్దుకైలు వీరు ఐశ్వర్యం కలిగిన వారు, అదేవిధంగా సన్హెడ్రిన్ మహాసభలోని అత్యంత జ్ఞానవంతులు, అందరూ కూడా వారి అధికారం కలిగినటువంటి వ్యక్తులు. వీరిద్దరి మధ్య ఉన్న సంఘం యొక్క బ్యాలెన్స్లోనే జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడగడం జరిగింది. మొట్టమొదటి కైసరుకు పన్ను చెల్లించాలా వద్దని అడిగిన విషయాన్ని పరిసయ్యులు అడిగిన విధానాన్ని బట్టిగాను, ఆ తర్వాత మళ్ళీ సద్దుకైలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఇక్కడ ఈ ఒక ప్రశ్నను అడిగడం జరిగింది. ఈ ప్రశ్న ఏంటి? పునరుద్ధాన సమయంలో తిరిగి మరలా ఏ రకమైన వివాహ బంధం కలిగి ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు అక్కడ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరొక వ్యక్తి ఆ స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మరొక వ్యక్తి వివాహం చేసుకోవడం జరిగిపోయింది. ఇలా 7 ఒక స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క సహోదరుల్లోని ఆమెను వివాహం చేసుకుని ఆయా కాలాల బట్టి వారి కాలంలో ఎవరెవరైతే వివాహాలు చేసుకున్నారో అందరూ చనిపోయారు. ఆవిడతో పాటు ఈవిడ కూడా చనిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు చనిపోయి తిరిగి మరలా పునరుద్ధాన సమయంలో వారు ఇదవుతారు కదా, అప్పుడు ఈమె ఎవరికి భార్య అవుతుంది అని ఒక ప్రశ్నను వారు అడగడం జరిగితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అందుకు యేసు 29 నుంచి మనం చూస్తే, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. ఏం పడుతున్నారు? పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవ్వరూ పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే ఏంటి? చనిపోయిన ఏ ఒక్కరైనా సరే వారి యొక్క శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత, ఆత్మకూరులైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కడ దూతల వలె ఉంటారు. అంతేగాని భార్యాభర్తల సంబంధము అనేది కేవలం ఒక మానవ జన్మలు భూలోకం మీద మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే వీరు మరణం పొందారో, ఇరువురు మరణం తర్వాత వారి యొక్క ఆత్మలు అక్కడ రక్షింపబడి రక్షణ పొందినటువంటి ఆత్మలు అక్కడ దేవదూతల వలె ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర అక్కడ చేరుకొనబడడం జరుగుతుంది అనే ఒక విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఆ తర్వాత మనం చూస్తే మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదు. అంటే దేవుడు ఏం చెప్పిన మాట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అందరూ కూడా మరణించి వారు బ్రతికే సజీవులై ఉన్నారు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదని వారితో చెప్పెను. జనులు ఇది విని ఆయనను బోధకు ఆశ్చర్యపడిరి. ఇది 3వ భాగము, ఏదైతే పునరుద్ధానం తర్వాత వివాహ బంధానికి సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత మనం 4వ భాగంలో మనం చూసుకుంటే, ఏది గొప్ప ఆజ్ఞ అంటే
మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షంగా 613, 620 పైచిలుకులు ఆజ్ఞలు ఉన్నప్పటికీ పరోక్షంగా అధ్యాయాల్లోని ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు ప్రభువైన యేసుక్రీస్తులో పోలిస్తూ ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు ఏమని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని 2 ఆజ్ఞలు చెప్పడం జరిగింది. అందులో ఆ 2 ఆజ్ఞలు ఎంత విలువైనవంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఎప్పుడైతే ఈ పరిసయ్యులు ఈ సద్దుకేయులకి ఎప్పుడైతే సమాధానము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక రకంగా పరిసయ్యులకు అనుకూలంగా ఉన్న సమాధానాన్ని ఎప్పుడైతే ఈ యొక్క బోధన కలిగినటువంటి సమాధానం చెప్పి ఉన్నారో వెంటనే పరిసయ్యులు అక్కడికి వచ్చి అందులో ఒకడు ధర్మశాస్త్రోపదేశానికి సంబంధించి ఆయన మళ్ళీ శోధించడం మొదలుపెట్టాడు. ఏంటి ఆ శోధన అంటే బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ ఒక ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ చెప్పినటువంటి యొక్క 2 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దేవాతి దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతోని పూర్ణ మనస్సుతోని పూర్ణ ఆత్మతో మనం ప్రార్థించాలి. అదే విధంగా నీ పొరుగువాడిని అంటే ఏదైతే నీ ముందర ఉన్న వ్యక్తి కానీ నీ తోటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఇటువంటిది కూడా నువ్వు ఆశించకుండా వారిని నిస్వార్థము కలిగినటువంటి ఒక ప్రేమతో నువ్వు వారిని ప్రేమించినట్లయితే అటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ఈ యొక్క 2 ఆజ్ఞల విషయాల గురించి ఇక 4వ భాగంలో మనకి చెప్పడం జరిగింది. ఇకపోతే చివరగా 5వ భాగం వచ్చేసరికల్లా ఇక్కడ మనకి యేసుక్రీస్తు ఎవరు అనే ఒక వాక్యాన్ని ఇక్కడ ఒక ప్రశ్న ఏదైతే ఈ యొక్క అధ్యాయంలోని ఒక ఉపమానంతో మొదలైన తర్వాత ఈ పరిసయ్యుల వర్గము ఈ సద్దుకేయుల వర్గము 3 రకాలైన ప్రశ్నలతో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే క్రీస్తు గురించి మీకేమి తోచుచున్నది? భాగం వచ్చేసరికి క్రీస్తు ఎవరని మీరు అనుకొనుచున్నారు అని అడిగినప్పుడు ఇక్కడ మనము ఏదైతే మత్తయి గారు యూదులు ఎక్కువగా వారు ఒక ఆధారభరితమైనటువంటి విషయం ఉన్నప్పుడే వారు నమ్ముతారు. ఇటువంటి ఇటువంటి ఆలోచన కలిగినటువంటి మత్తయి గారు ఎన్నో పాత నిబంధనలో ప్రవచన నెరవేర్పులను ఉద్దేశించి ఎన్నో విషయాలను కూడా మరలా క్రొత్త నిబంధనలో వారికి అర్థమయ్యే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త ప్రయాణంలోని అదేవిధంగా వారి యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని కోట్ చేసినటువంటి విషయాలు ప్రవచనాలు నెరవేర్పు చేసినటువంటి విషయాలు కూడా ఇందులో పొందపరుస్తూ ఆ విధంగా ఆయన దీనిని కొనసాగించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనము 110వ కీర్తన మనం ఒకసారి అందరం కూడా చూసుకుంటే 110వ కీర్తన 110వ కీర్తన మొదటి వచనము ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పరవశమును కూర్చుండుము. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ 43వ వచనము అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పారవశమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రియమైన సోదరులారా ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు మహారాజు చెప్పిన విధానాన్ని వారికి ఏ రకంగా చెప్పారు అంటే దావీదు మహారాజు ఒక పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఒక స్వప్నాన్ని ఆయన కలిగి ఉండి ఏదైతే తండ్రి యెహోవా కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ఆయన ప్రభువు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఆయన గురించి తెలియజేస్తున్నట్టు మాట్లాడుకున్న విషయాలను ఇక్కడ పొందపరుస్తూ ఏదైతే మన యొక్క దావీదు గోత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని తెలియజేస్తూ ఆ యొక్క విషయాన్ని సంపూర్ణమైనటువంటి అర్థవంతంగా ఇక్కడ తెలియజేయడము జరిగింది. ఎప్పుడైతే ఈ రకంగా దావీదు కుమారుడని ఏ రకంగా అయితే చెప్పడం జరిగిందో అప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేశారనంటే ఎవడును మారు మాట చెప్పలేక పోయెను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నైనా అడుగా తెగింపలేదు. ప్రియమైన సోదరులారా నేటి దినము
మనము 46 వచనాలు ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి యొక్క 46 వచనాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకమైనటువంటి శోధనలు, అంటే ఈ యొక్క పరిసయ్యుల వర్గం, ఈ సద్దుకయ్యుల వర్గం మధ్యన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కడా కూడా వారి మీద కోపపడడం కానీ, లేకపోతే వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఎంతో శాంతిగా ఆయన ప్రేమగా వారికి సమాధానం చెబుతూ, అదే విధంగా వారికి తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ, పరలోక మర్మం గురించి తెలియజేస్తూ ఉపమాన రీతులు ఎన్నో విషయాలని ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. మన ప్రియమైన క్రైస్తవ సోదరుడా, మరి నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ తెలియజేసినటువంటి గొప్ప విషయం ఏంటి అని మనం చూసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి ఈ యొక్క అధ్యాయంలోని ఆయన చెప్పిన 2 ఆజ్ఞలు మన జీవితంలోని మనం నడిచే మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క 2 ఆజ్ఞలను మనము ఖచ్చితంగా నెరవేర్చే వారముగా ఉండాలి అనే ఈ 2 ఆజ్ఞలు మొట్టమొదటగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో దేవాది దేవుని మనము ప్రార్థించాలి. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా మనం ప్రేమించాలి అనే ఈ 2 ఆజ్ఞల విషయాల పట్ల ఆయన తెలియజేస్తుందే కాకుండా, అదే రకంగా పరలోక రాజ్యంలోనికి సమస్త జనులు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన 2వ రాకడలోని పరిశుద్ధులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన ఒక పెండ్లి ఉపమానం గురించి మనకి చెప్పడం జరిగింది. మరి నా జీవితంలో ఖచ్చితంగా మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఈ యొక్క 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము ఈ యొక్క 46 వచనాలలో మనము నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా మనము ప్రార్థించుకొని ఈ యొక్క వచనం ద్వారా మన యొక్క జీవితాలను వాక్యానుసారంగా మనం బలపడుటకు, వాక్యం ద్వారా మనం జీవించుటకు, వాక్యం మీద ఆధారపడి జీవించుటకు మనము ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం ప్రార్థన పూర్వకంగా అడిగినట్లయితే ఆయన ఆశీర్వాదం పొంది మన నిత్య జీవితం అంతా కూడా వాక్యానుసారంగా నడుచుటకు మంచి అవకాశము మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు కల్పించడం జరుగుతుంది. తలలు వంచుకున్నట్టయితే మనం అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయనా, మీ నామంలో ప్రభువా తండ్రి నాయనా, మేము చేయి ఒక ప్రార్థన బట్టుగానే ప్రభు మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. ప్రభువా నాయన, ఏదైతే రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు నేటి దినము ప్రభువా తండ్రి మేమందరం కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువా తండ్రి మీరు తెలియజేసిన అనేకమైన విషయాలను ప్రభువా తండ్రి మేము ధ్యానించుకున్నాం ప్రభువా. ఈ ధ్యానించుకున్న ప్రతి మాటలను ప్రభువా తండ్రి మా జీవితంలో మేము అప్లై చేసుకుని ప్రభువా తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభువా తండ్రి మేము జీవించడం గాను ప్రభు ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా. రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులను సమస్త జనులందరినీ ప్రభువా తండ్రి నాయన మీ చిత్తానుసారంగా నడిపించండి ప్రభు. వారి యొక్క విజ్ఞాపనను బట్టి కానీ ప్రభు, వారి యొక్క ప్రార్థనను బట్టి కానీ ప్రభువా తండ్రి నాయన ఏ చోటనైతే ప్రభువా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి ఈ నామంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరబడునుగాక. అనుదిన ఆహారం లేడు మాకు దయచేయండి ప్రభువా. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మీరందరూ కూడా మీ యొక్క అనుదిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానుసారంగా మీరందరూ నడుచుకోవాలని, అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని, యొక్క దైవ సందేశాన్ని మన సోదరులకు, అదేవిధంగా ఇతర అనేకమైనటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని చేరవేసే ఒక విధానంలో మీరు అందరూ ప్రత్యక్షంగా పాత్ర వహించి మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో అందరూ కూడా దీన్ని ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేటి దినము మీ అందరూ కూడా మీ యొక్క జీవిత కాలం అంతా కూడా అనుదినము సంతోషంతో గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.